ఈ దినం దేవుని వాగ్దానము 84వ కీర్తనలు 11వ వచనము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని కనులు యథార్థవంతుల కొరకు ఈ భూమి అందంతటా సంచరించుచున్నవి. ఆయన కోరుకునేది యథార్థత. ఆయన సెలవిచ్చినట్టుగా యథార్థంగా జీవించిన వారికి మేలు చేయకుండా మానడు అని సెలవిస్తున్నాడు. దేవుని మేలులు పొందుకోవాలి అనంటే ఆయనకిష్టులుగా యథార్థముతో మనం జీవించినప్పుడు ప్రతి మేలును కూడా మనం ఈ లోకంలో పొందుకోగలము. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. మరొక శ్రేష్టమైన దినమిచ్చి నీ వాగ్దానముతో బలపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాము. నీవు కోరిన యథార్థత ప్రతి వారిలో ఉండులాగున నీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి ప్రతి మేలు పొందుకుంటానికి కృప చూపించమని, దిన దీవెనలు ఆశీర్వాదాలు మేలులతో తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.